హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్స్తో చేసుకునే ఒక మంచి కర్రీని చూద్దాం. ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇందులోకి టమాటా, ఉల్లిగడ్డ లాంటివి ఏమీ వాడకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. కేవలం పచ్చిమిర్చి, ఎగ్స్తో మాత్రమే చేసుకునే ఈ రెసిపీకి ఇలా ఒక 8 వరకు పచ్చిమిర్చిలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలకు చీల్చకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకోవడం వలన మిర్చికి సాల్ట్ బాగా పట్టి ఎక్కువ కారం ఉండవు. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా ఓసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనకు కావాల్సినన్ని ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 5 ఎగ్స్ని వేస్తున్నాను. వీటిని వెంటనే కలపకుండా మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు తిప్పి వేసుకోవాలి. రెండో వైపు కూడా మూత పెట్టి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇదే టైంలో మీకు కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.